ఈ ఎడ్ల పందాలు జరుగుతా ఉంటాయి. వాస్తవంగా ఎడ్ల పందాలు లాంటివి ఒకప్పుడు ఎందుకు పెట్టేవాళ్ళంటే, మనం ఆ రోజుల్లో జంతువుల మీదనే ఆధారపడేవాళ్ళం. గుర్రాల మీదన ప్రయాణాలు, ఎడ్ల బళ్ళ మీద ప్రయాణాలు, ఎడ్లతోనే మనం వ్యవసాయం చేయటం ఇదంతా సాగేది. కాబట్టి ఎడ్లైనా, ఇళ్లల్లో ఆ రోజున మేకపోతులైనా అప్పుడేంటంటే చుట్టూ ఆటవిక అడవుల మధ్యన మనం జీవిస్తా ఉండేవాళ్ళం. కాబట్టి జంతువుల్లోనూ పౌరుషం ఉండాలి. ఏ పులో మీదకొచ్చినా, ఏ ఎలుగుబంటో మీదకొచ్చినా, ఏ తోడేలో నొక్కాలని చూసినా పోరాడేటటువంటి శక్తి మేకలకి ఉండాలి, పొటేళ్ళకి ఉండాలా, కోళ్ళకి ఉండాలి కాబట్టి వాటిటికి ఆ పోరాట విద్యలు ఆనాడు అలవాటు చేసేవాళ్ళు. తనని తాను రక్షించుకునేటటువంటి సందర్భంలో అది కొక్కిరిస్తూ దాడి చేసే కోడి, అరుస్తూ అటాక్ ఇచ్చేటటువంటి పొటేలు యొక్క శబ్దం విని ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి తోడేళ్ళని తన్ని తరిమేయడం దగ్గర నుంచి పులుల మీదన దాడులు చేసేటటువంటి సందర్భాలు ఆ రోజుల్లో ఉండే. అలాగే దారి కాచేటటువంటి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఎడ్లకి కూడా ఆ విధమైనటువంటి శిక్షణను ఇచ్చేవాళ్ళు. సరే కాలం మారింది. ఇవాళ రోజున మనం వెరైటీ ఆఫ్ వెహికల్స్ వైపుకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ జంతువులతో ఈవెన్ ఎడ్లతో సేద్యం కూడా మానేసినటువంటి రోజులు ఎక్కువైపోయాయి. అయితే ఇప్పుడు ఇప్పటికి గూడా పండగ పేరుతో ఆ సందర్భంలో ఎడ్ల పందాల పోటీలు పెడుతున్నారు. ఈ జల్లికట్టు పోటీలు పెడుతున్నారు. సరే జీవహింస కిందన వాటిని నిషేధిస్తూ, నిరోధిస్తూ కాకపోతే వాటిని హింసించకుండా ఆ పోటీలు పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. జూదం ఆడకూడదని కూడా చెప్పింది. సరే తిరుపతి దగ్గర ఆ పరిసరాల్లో తమిళనాడు సంప్రదాయం కాస్త అలవాటు కాబట్టి ఆళ్ళేదో పెట్టుకుంటారు. ఏదో అక్కడ కొంతమంది ఎడ్లకి తమ తమ హీరోల ఫోటోలు పెడతారు. అంటే తమ హీరోనే అన్నట్టు. హీరో విజయ్ ఫోటోలు చూశాను. అలాగే గతంలో రజనీకాంత్ ఫోటోలు చూశాను. విశాల్ ఫోటోలు చూశాను. అదొక సరదా వాళ్ళకి. అట్లాగే ఇప్పుడు ఎవరో జగన్ ఫోటోలు పెట్టుకున్నారట. జగన్ ఫోటోలు ఎడ్లకి పెట్టి రంగులు వేశారట ఆ ఎడ్లకి. దాని మీద ఎవడు కంప్లెయింట్ ఇవ్వలేదు. పోలీసులు ఆ వ్యక్తిని ఎవరైతే ఆ ఎడ్లకి అది పెట్టారో వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారట. విచారిస్తున్నారట. ఏం విచారిస్తారు నాకర్థం కాలేదు. ఎద్దుకి అదేదన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకోవాలి. "అరేయ్! జగన్ బొమ్మ పెట్టాడురా! జగన్ ఎద్దనుకుంటున్నాడురా ఆళ్ళ పార్టీ వాడే" అని అవతల తెలుగుదేశం వాళ్ళు సెటైర్ యేసుకుంటే బావుంటది గానీ, పోలీసులెళ్లి దాంట్లో ఏమని కేసు పెడతారు? జగన్ బొమ్మని ఎడ్డుకు పెడితే బూతవుతుందా? జగన్ పేరంటే పోనీ తెలుగుదేశం వాళ్ళు ఫీలయ్యారంటే ఒక అర్థం ఉంది. పోలీసులు ఫీలవ్వడం ఏంటి? జగన్ ఫోటో చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఫీలయ్యారంటే ఒక అర్థం ఉంది. పోలీసులు ఫీలవ్వడం ఏంటి? పోనీ తెలుగుదేశం వాళ్ళు చెప్పారంటే, "ఏం సార్ దాని మీద ఏం కేసు కడతాం" అని అడగాలి గదా! ఇదేం పద్ధతి? ఎక్కడికెళ్తున్నాం మనం? ఒకసారి ఆలోచించుకోవాల్సింది.